పేర్కొన్నారు. అంటే ఒక ఎగ్జామ్ ని ఏ స్థాయిలో నిర్వహించాలి, ఏ విధంగా చేయాలి అనేటువంటిది వీళ్ళు ముందుగానే డిసైడ్ అయ్యారు. అదే విధంగా ఇక్కడ మనం గమనిస్తే 3 దశలుగా ఎగ్జామ్ వీళ్ళు కండక్ట్ పేపర్లు కరెక్షన్ చేసినారు. కరెక్షన్ చేస్తున్నప్పుడు కొన్ని అభ్యర్థులకు, కొంతమంది అభ్యర్థులకైతే ఒక అభ్యర్థికి ఓఎంఆర్ షీట్ లో 4 ప్రశ్నలకు మాత్రం 7 చోట్ల కరెక్షన్ చేసినారు. అదేవిధంగా అభ్యర్థి ఒకసారి ఇంకొక అభ్యర్థికి అయితే జవాబు పత్రంలో 6 ప్రశ్నలకు సంబంధించి 10 మార్కులు చేసినారు. అంటే ఎక్కడైతే దానిలో రాయాలో అవన్నీ చేసినారు. అదేవిధంగా ఆ అభ్యర్థికి గ్రాండ్ టోటల్ లో కూడా వచ్చినటువంటి మార్కులు కూడా మారిపోయినాయి. అభ్యర్థి జవాబు పత్రంలోని 10 ప్రశ్నలకు గాను 14 మార్కులు చేసినారు వీళ్ళు. అదేవిధంగా మొత్తంగా ఇష్టానుసారంగా 35 మంది అభ్యర్థుల మార్కులు పెరిగినాయి, 33 మంది మార్కులు తగ్గినాయి. అంటే అవినీతి ఏ స్థాయిలో చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది ముందుగానే డిసైడ్ అయిపోయినారు. అంటే ఉద్యోగాలు పొందినటువంటి వ్యక్తులు